ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు, అవన్నింటికీ ఇప్పుడు ముగింపు పలికే అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ కొనసాగించడం, ప్రారంభించడం అనేది జరుగుతుంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఇప్పుడు మీకు మెల్లిమెల్లిగా తిరిగి వస్తుంది. కాబట్టి మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం అనేది మీ దగ్గరికి వస్తుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో వస్తుంది, గ్రహాలు ఇచ్చే మీకు కొన్ని శుభ సంకేతాలు ఏమిటి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము, జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. కుంభరాశి వారు జనం మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్లు అనుకుంటారు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం వేరు ఉంటుంది. మానసికంగా ఎప్పుడు ఒంటరిగా ఉంటారు. వీరు ఎప్పుడు ఆలోచించినా విభిన్నంగా ఆలోచిస్తారు. అలాగే ఏదైనా కష్టం వచ్చిందంటే ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచించరు. దీనికి కారణం ఏమిటి అని కూడా అనుకోరు. దీనికి పరిష్కారం ఏ విధంగా వస్తుంది, పరిష్కారం ఏ విధంగా చూసుకోవాలని ఆలోచిస్తారు. అందరినీ గమనిస్తారు, కానీ ఎవ్వరి గురించి అంతగా పట్టించుకోరు. అలాగే వీరి రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అలాగే సంతోషం వచ్చినా ఇతరులకు పంచుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు మౌనంగా ఎక్కువగా ఉంటారు. మాట్లాడినా కూడా అనవసర మాటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిని అర్థం చేసుకోవడం చాలా తక్కువగా ఉంటారు. ఎవరైనా వీరి జీవితంలోకి వచ్చి సరిహద్దులు దాటినట్లయితే వారిని అస్సలు క్షమించరు. జీవితంలో వారి ముఖం చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరికి ఎవరైనా వ్యక్తులు నచ్చకపోయినట్లయితే వారిని చాలా దూరంగా ఉంచుతారు. ఎవరైనా నచ్చినట్లయితే వారితో ప్రేమగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి స్నేహం అంటే చాలా ఇష్టం. ఆ స్నేహంలో ఎవరైనా మోసం చేశారంటే వారిని అస్సలు ఊరుకోరు. వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఆగని ఒక యంత్రం. ఎందుకంటే వీరు ఎప్పుడూ ఒక రూపంలో ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చిందంటే వీరు భయపడరు. దానికి పరిష్కారం ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలాంటి సమస్య ఎదుర్కోవాలి అని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అందరిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. కానీ కొంతమంది వీరిని చూసి అస్సలు ఓర్వలేరు. కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా తన సంతానం కోసం చాలా కష్టాలు అనేవి పడుతున్నారు. కానీ ఇప్పుడు మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. కుటుంబ పరంగా మీకు మంచి అవకాశం, అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి ఒక సరైన అవకాశం రావడంతో మీరు ఆర్థికంగా నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి శనీశ్వరుడు ఇప్పుడు మీకు మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మంచి శుభ సమయం అనేది ప్రారంభం అవుతుంది. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా బాధ పెట్టారంటే కొన్ని రోజుల వరకు వీరి మనసు దీనంగా ఉంటుంది. వీరి మనసు కుదుటపడడానికి సమయం అనేది పడుతుంది. ముఖ్యంగా వీరికి స్నేహితులంటే ప్రాణం. కాబట్టి వీరి ప్రాణ స్నేహితులతో కాల్ చేసి మాట్లాడినా లేదా వారిని కలిసినా వీరి మనసు మళ్ళీ తిరిగి ఉల్లాసంగా మారుతుంది. అలాంటి మనస్తత్వం వీరిది. వీరి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు, అలాగే ఎప్పుడు కూడా వీరు ఏదైనా కష్టం అనుకోరు. ఎందుకంటే ఏదైనా వీరు బాధ్యత తీసుకున్నారంటే తప్పకుండా తీరుస్తారు. అలాగే
తమ పార్ట్నర్ కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు కుంభరాశి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే వీరి మనసులో ఏది పెట్టుకోకుండా ఓపెన్గా ఉంటారు. ముఖ్యంగా వీరి ప్రేమ దక్కించుకోవడం అంటే ఎంతో అదృష్టమై ఉండాలి. ఈ రాశి వారికి కొత్తదనం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీరు తమ పార్ట్నర్ కోసం ఎప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని, వారికి సర్ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు మీకు అంత శుభ సమయంగా ఉన్నా కూడా కేతువు వలన మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఆ కేతు గ్రహం మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఉండవచ్చు. కుటుంబంలో మీ భాగస్వామితో కొన్ని కలహాలు, ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వారితో సహనంతో మాట్లాడినట్లయితే మీకు వచ్చే సమస్య అనేది తొలగిపోతుంది. వ్యాపారంలో భాగస్వామితో కూడా ఎలాంటి కోపం తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని విషయాలలో కుంభరాశి వ్యక్తులు అనవసరంగా అహంకారం అనేది చూపిస్తారు. అది మళ్ళీ తర్వాత మీరు చాలా బాధపడతారు. కాబట్టి అహంకారం అనేది అస్సలు చూపించకుండా సహనంతో మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. అలాగే ఈ రోజున శనిదేవుని అనుగ్రహంతో ఈ వారంలో ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ప్రేమ, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారికి చంద్రుడి సంచారం ఆధారంగా ముఖ్యంగా ఈ రోజున రాశి చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ 2 రోజుల్లో కాలం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజున ఆరంభం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆశించిన దానికంటే సులభంగా డబ్బు చేతికి అందుతుంది. మనసులో ఎప్పటి నుండో ఉన్న ఒక కోరిక నెరవేరే అవకాశం అనేది వస్తుంది. అలాగే పాత శ్రేయోభిలాషుల మద్దతు లభించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సమాజంలో, కుటుంబంలో లేదా ఆఫీస్లో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శనిదేవుడి అనుగ్రహం వల్ల పొదుపు వైపు, భవిష్యత్తు ప్రణాళిక వైపు మీ ఆలోచన సాగుతుంది. ఈ రోజున మీ మాట తీరు అద్భుతాలు సృష్టిస్తాయి. సరియైన సమయంలో సున్నితంగా మాట్లాడడం వల్ల పెద్ద గొడవలు, ఒత్తిళ్లు తగ్గవచ్చు. విద్యార్థులకు తోటివారి సహాయం అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు రద్దయినట్లయితే మొదట్లో చిరాకు అనిపించినా కూడా ఆ తర్వాత డబ్బు, శ్రమ, ఆదా అనిపించవచ్చు. కాబట్టి సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి బంధువులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజున ఖర్చులు కాస్త పెరగవచ్చు. మూడ్ మారడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం, శనివారం రోజున ఫలితాల కోసం ఎక్కువగా ఆరాట పడకండి. శనివారం నుండి మళ్ళీ ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుంది. అదేవిధంగా ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమ వివాహారాల్లో ఈరోజు ఆరంభం మధురంగా ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి చిన్న చిన్న విషయాలను ఆనందాన్ని వెతుక్కుంటారు. కలిసి షాపింగ్ అయినా లేదా చిన్న చిన్న విహారయాత్రలకు వెళ్ళడానికి మాట్లాడుకోవడం వల్ల బంధం బలపడుతుంది. కొత్తగా ఏర్పడిన సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకే నిజాయితీగా చెప్పే విషయాలు అవతలి వారి మనసుకు నేరుగా తాకుతాయి. అలాగే ఇద్దరి మధ్య ఉన్న దూరాలు తగ్గుతాయి. చిన్నపాటి ప్రయాణాలు, సాయంత్రం పూట ముచ్చట్లు, భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. మీరు తెలిసిన సర్కిల్లోని ఒకరు మీపై ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి.